ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామంలోని సర్వే నెంబర్ 1072లో ప్రభుత్వ భూమిలోని శ్మశాన వాటికగా రాఘవపూర్ గ్రామస్తులు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు ఆ శ్మశాన వాటిక భూమిని సోలార్ ప్లాంట్కు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రాఘవపూర్ గ్రామస్తులు సోలార్ ప్లాంట్ అక్కడ పెట్టకుండా మరో చోట నిర్వహించాలని కోరుతున్నారు. లేని పక్షంలో మా గ్రామస్తులంతా ఆందోళన దిగుతామని హెచ్చరించారు. పెద్దపల్లి మండల్ రాఘవపూర్ గ్రామంలో శ్మశాన వాటికని కేటాయించిన ఇక్కడ 4 ఎకరాల భూమిని కొందరు ఈ ప్రభుత్వం వ్యక్తులు అందరూ ఇక్కడ శ్మశానాలు గోరిలన్నీ కూలగొట్టి మట్టి అంతా దొంగలించుకుపోయి మమ్మల్ని ఇక్కడ రాఘవపూర్ గ్రామంలో రాఘవపూర్ రైతులకు ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మరియు మా యొక్క గోడును తెలియజేస్తున్నాము. కలెక్టర్ గారికి కూడా మా యొక్క గోడు తెలియజేస్తారు. ఏమనంటే కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చారు, ఈ గొర్రెలన్నీ కూలగొట్టమని అంటారు ఈ ప్రభుత్వం మనుషులు. దయచేసి ఈ గొర్రెలన్నీ మాకు ఈ జాగా అంతా మాకు శ్మశాన వాటికని కేటాయించిన జాగానంతా మాకు అప్పచెప్పాలని, దీంట్లో మళ్ళీ దాంట్లో ఏం పెట్టద్దని కోరుకుంటున్నాం. మా రాఘవపూర్ గ్రామంలో మాకు తెలియకుండా శ్మశాన వాటికను మొత్తము కొంతమంది వ్యక్తులు కలిసి 100 గోరీలు ఉండే, ఇక్కడ 100 బొందలు ఉండే, ఇవన్నీ మొత్తము వాళ్ళ ఇష్టారాజ్యంగా తీసిపారేయడం జరిగింది. ఇందుకు మేము వచ్చి నిన్న మధ్యాహ్నము వాళ్ళని అడగడం జరిగింది. ఎందుకు ఇదంతా ఎవరు చేస్తున్నారు అంటే, మాకు అధికారం ఉన్నది, మేము చేస్తాము, మాకు చెప్పిర్రు, మాకు అందరితోటి సంబంధాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతుర్రు. అది కాకుండా మేము ఏమన్నామంటే, ఇది ఇట్లా చేయడం వల్ల పద్ధతి కాదు, మాకు రాను శ్మశానం పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు దీన్ని వెనుకకు తీసుకోవాలి, ఆఫ్ చేయాలని చెప్పి మేము గ్రామ సెక్రటరీని కలవడం జరిగింది. వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఇక్కడ ఆపడం జరిగింది. ఇక్కడ ఎన్నో 100 బొందలు తవ్వి ఇదంతా తీసుకుపోయి ఇందులో వెళ్ళిన శవాలను కూడా అక్కడ పారేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు కూడా చూసిరు, అక్కడ ఒక శవం ఉన్నది. దయచేసి ఈ భూమిని మా రాఘవపూర్ గ్రామానికి చెందేటట్టు చేయాలి. ఈ శ్మశాన వాటిక మాకు ఉండాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. శ్మశానంలో కాలేయడం అనేది ఒక వంత అయితే, లేనోళ్ళను కూడా బొందలు పెట్టాల్సి వస్తుంది కొన్ని పద్ధతుల ద్వారా. ఎందుకంటే దయచేసి మా శ్మశాన వాటికను మాకే ఉండేటట్టు చేయాలి. ఇక్కడ నుండి మీరు ఏదైతే సోలార్ ప్లాంట్ పెట్టాలనుకుంటున్నారో తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టుకోవాలి, కానీ మా శ్మశాన వాటికను మాత్రం మీరు ఎలాంటి ఇబ్బందులు పెట్టద్దు. ఎలాంటి ఇబ్బందులు పెడితే మేము రాబోయే కాలంలో మీకు తగిన ఇది చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మా గ్రామస్తులు అన్ని కులాలకు చెందిన ప్రజలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే గత 30 సంవత్సరాల కాలం నుంచి ఏదైతే 1072 సర్వే నెంబర్లో శ్మశానాన్ని వాడుకుంటున్నారు, ఇక్కడనే బొందలు పెట్టడం, ఇక్కడనే గోరీలు కూడా కట్టడం జరుగుతుంది. దాన్ని ఈరోజు ప్రభుత్వం సంక్షేమాల పేరుతోని, లేకపోతే ఏదైతే సోలార్ ప్లాంట్ పేరుతోని దీన్ని అంతా కూడా చదువు చేసి ఏదైతే గ్రామస్తులకు కనీసం చెప్పకుండా ఇక్కడ గోరీలు పెట్టుకున్నారంటే హిందువుల సంప్రదాయం ప్రకారం గోరీలు అనే ఒక దేవాలయంగా మేము భావిస్తాము. అట్లాంటిది ఈరోజు కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే గోరీలు అన్నింటిని కూడా ఇక్కడ తీసేసి అక్కడ ఉన్న బొక్కలు కూడా అస్థి పంజరాలు కూడా బయటకు పడ్డ పరిస్థితి ఈరోజు పెద్ద రాఘవపూర్ గ్రామంలో ఉంది. అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బొందలు పెట్టుకున్న పరిస్థితి ఉంది. మా చనిపోయిన వాళ్ళందరినీ కూడా ఒక గుర్తింపుగా గోరీలు కట్టుకున్న పరిస్థితి ఉంది. దాన్ని ఈరోజు ప్రభుత్వం సంక్షేమం పేరుతోని ఈరోజు ఈ గోరీలు అన్నింటినీ కూడా ఈ భూమిని కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం రాఘవపూర్లో కనీసం 1072లో సుమారు 100 ఎకరాల భూమి ఉంటుంది. దాంట్లో గొల్ల కుర్మలు కావచ్చు, లేకపోతే ఎస్సీలు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతర ఐకేపీ సెంటర్ కావచ్చు, లేకపోతే మహిళా సంఘానికి కావచ్చు, రైతు వేదిక కావచ్చు, ఇట్లా అనేక అవసరాలకు ప్రభుత్వం వాడుకుంటుంది. కానీ ఎక్కడ కూడా గ్రామ ప్రజలు ఎక్కడ కూడా అడ్డు చెప్పలేదు. కానీ ఈరోజు శ్మశానం అంటేనే అన్ని వర్గాలకు చెందిన ప్రజలు ఇక్కడ సమాధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకొని ఇక్కడే సుమారు ఒక 50 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, వేరొక స్థలంలో మీరు ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏదైతే మేము అందరం కూడా ఇక్కడ సమాధులు చేసుకుంటున్న పరిస్థితిని దీన్ని మీరు వెనక్కి తీసుకోవాలని